4,14,600 వస్తుంది. టోటల్గా కంప్లీట్ అయ్యి 8 లెవెల్లు పూర్తి అయ్యేటప్పటికి 12,90,00,000 వస్తుంది. అదే స్టాండర్డ్ ప్లాను 300 దాంట్లో 5వ రౌండ్ పూర్తి అయ్యేటప్పటికి 8,39,900 వస్తుంది. టోటల్ 8 లెవెల్స్ పూర్తి అయ్యేటప్పటికి 19,44,39,900 వస్తుంది. అదే 500 ఎలైట్ ప్లాన్లో 5 లెవెల్స్ పూర్తి అయ్యేటప్పటికి 16,16,500 వస్తుంది. టోటల్గా పూర్తి అయ్యేటప్పటికి 27,61,00,000 వస్తుంది. ఇది ఇప్పుడు నవంబర్లో జాయిన్ అయిన వాళ్ళకి 5వ లెవెల్ దాదాపుగా అయిపోయింది. కాబట్టి మన ముందున్న వాళ్ళకి 5వ లెవెల్ పూర్తయింది. ఇంకా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళకి 8వ లెవెల్ కూడా పూర్తవుద్ది. మనం ఇప్పుడు జాయిన్ అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు 6 నెలలకి అయింది, 5 నెలలకి అయింది. మనకు ఇంకో 5-6 నెలలకి మనం 5 రౌండ్లు అవుతాయి. ఒక నెల అటు ఇటు క్రౌడ్ వచ్చిన దాన్ని బట్టి హెల్ప్లు వస్తూ ఉంటాయి. క్రౌడ్ బాగా వస్తే తొందరగా వస్తుంది, క్రౌడ్ స్లోగా వస్తే లేట్గా వస్తుంది. కానీ ఈ సబ్జెక్ట్లో గొప్పతనం ఏంటంటే మనం ఒక్క ఐడి ఒక ఎంటర్ అయ్యాం అయితే ప్రతి ఒక్క ప్లాన్లోనూ 5 క్లోనింగ్ ఐడీస్ యాడ్ అవుతాయి. బేసిక్లో మనం జాయిన్ అయింది 5 క్లోనింగ్ ఐడీలు కలిపి 6 ఐడీలు. స్టాండర్డ్లో మనం జాయిన్ అయింది క్లోనింగ్ ఐడీలు కలిపి 6 ఐడీలు. ఎలైట్లో మనం జాయిన్ అయింది క్లోనింగ్ వచ్చింది కలిపి 6 ఐడీలు. 3 6లు 18 ఐడీలు మనవి రన్ అవుతూ ఉంటాయి. టోటల్గా మనయే క్లోనింగ్ ఐడీలు యాడ్ అయినా అవుతూ ఉంటాయి. వచ్చిన డబ్బుల్లోనే కట్టేది కాబట్టి దానికి ఇంకా మనం ఎక్స్ట్రా ఫస్ట్ ఒకసారి ఎంత కట్టామో అంతే, తర్వాత ఇంకా కట్టాల్సింది ఏం లేదు, తీసుకుంటా ఉంటాం. క్లోనింగ్ ఐడీస్ న్యూ క్లబ్ మెంబర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది, సపోర్ట్ చేస్తూ ఉంటుంది. 3 మెయిన్ ఐడీస్ ఉంటాయి, 15 క్లోనింగ్ ఐడీస్ ఉంటాయి, 6 బేసిక్లో, 6 స్టాండర్డ్లో, 6 ఎలైట్లో, టోటల్ 18 ఐడీలు ఉంటాయి. వీటి వలన మోర్ అండ్ మోర్ హెల్ప్ మనకు వస్తూ ఉంటుంది. ఇది 5వ లెవెల్ అయ్యేటప్పటికి మన కేవైసీ కంపల్సరీ చేసుకోవాలి. కేవైసీకి కావాల్సింది ఏంటంటే మన బ్యాంక్ నేము, మన బ్రాంచి, ఐఎఫ్ఎస్సి కోడు, అకౌంట్ నెంబరు, పాన్ నెంబరు కావాలి కేవైసీకి. ఇట్లా ఇస్తే కేవైసీ అయిపోద్ది. అక్కడ 5వ లెవెల్ నుంచి లక్షల్లో వచ్చేవి త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందంటే క్రౌడ్ వచ్చిన దాన్ని బట్టి క్రౌడ్ ఫండింగ్ వస్తూ ఉంటుంది. మనకి ఎంత క్రౌడ్ వస్తే అంత బాగా ఇది అవుతుంది. ఇది సింపుల్గా 200తో 13 కోట్లు వస్తుందంటే క్రౌడ్ రాకుండా ఎందుకు ఉంటుంది? ఎవరన్నా మన 200 హెల్ప్ అడిగారు అనుకోండి, ఇవ్వాలా వద్దా, ఇది ఇస్తే ఏంటి ఉపయోగం మనకి అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు 200 హెల్ప్ ఇచ్చావనుకో నీకు 400 హెల్ప్ వస్తుంది ఏమంటే ఫస్ట్ లెవెల్లోనే. అప్పుడు ఆలోచిస్తాం కదా, ఓ మనకు దండగా ఉంది, మనకు వస్తాయి కదా అని ఆ లెవెల్లో ఉంటాం. అట్లాగే ఇక్కడ కోర్టు వస్తుంది, ఎమ్మటే రాదు. లాంగ్ టర్మ్ క్రౌడ్ వచ్చిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అట్లా నాకు మాత్రం 50 రోజుల్లో 48 రోజుల్లోనే ఫస్ట్ లెవెల్ అయిపోయింది. నాకు 8 లెవెల్ అవడానికి 850 400 రోజులు పట్టుద్ది అని జస్ట్ ఎస్టిమేషన్ అంతే. 400 రోజులు పట్టవచ్చు, 800 రోజులు పట్టవచ్చు. క్రౌడ్ ఫండింగ్ క్రౌడ్ వచ్చిన దాన్ని బట్టి మనం ఇన్ని రోజులు అనేది చెప్పలేము. డైరెక్ట్ రెఫరల్ ఈజ్ నాట్ మ్యాండేటరీ టు రిసీవ్ హెల్ప్. మనం హెల్ప్ రిసీవ్ చేసుకోవడానికి మనం డైరెక్ట్గా ఎవరినన్నా స్పాన్సర్ చేయాలి, రెఫర్ చేయాలి అనే రూల్ అయితే లేదు. బట్ రెఫరల్ ఈజ్ ద ఆక్సిజన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. రెఫరలే ఈ ప్రాజెక్ట్కి ఆక్సిజన్. రెఫరల్ నువ్వు చేయొద్దన్నా కానీ చేస్తారు. ఎందుకంటే ఒక్కరిని బేసిక్ ప్లాన్లో రెఫర్ చేస్తే 19,50,9,59,000 మనకు వాళ్ళ 8 లెవెల్స్ పూర్తిగా మనకి స్పాన్సర్ హెల్ప్ పంపిస్తూ ఉంటారు. అదే స్టాండర్డ్ ప్లాన్లో 29,76,500 మనకి స్పాన్సర్ హెల్ప్ మనకు పంపిస్తారు. వాళ్ళు 8 లెవెల్ పూర్తయ్యేటప్పటికి. 5 లెవెల్ పూర్తయ్యేటప్పటికి కొంచెం తక్కువ ఉంటుంది, కానీ 8 లెవెల్ పూర్తయ్యేటప్పటికి 29 లక్షలు ఉంటుంది. అదే ఎలైట్ ప్లాన్లో 5 లెవెల్ పూర్తయ్యేటప్పటికి 1,20,000 ఉంటుంది. 8 లెవెల్ పూర్తయ్యేటప్పటికి 44,42,000 ఉంటుంది. రేపు బీహార్ బోర్డర్
దీంట్లో రెఫరల్ చేయాల్సిన అవసరం లేదు, కానీ రెఫరల్ కి చాలా పవర్. సింపుల్ గా మనం ఒక 10 డైరెక్ట్ రెఫరల్ ఇచ్చామనుకోండి, థర్డ్ లెవెల్లో మనకి 60,000 వస్తుంది. ఎందుకంటే థర్డ్ లెవెల్కి వచ్చేటప్పుడు 1000 రూపాయలు మనకి స్పాన్సర్ హెల్ప్ చేయాలి. వాళ్ళు 6 ఐడీలు, క్లోనింగ్ ఐడీలు ఒకటే కాదు 6 అవుతాయి మనకి. 6 ద్వారా 6,000 వస్తాయి. 10 మంది డైరెక్ట్ రెఫరల్ చేస్తే 10 6లు 60,000 మనకు వస్తాయి. అట్లాగే టోటల్గా 8వ లెవెల్ పూర్తయ్యేటప్పటికి 11,75,00,000 వస్తాయి. ఇది నోటితో చెప్తే నమ్మశక్యం కాదు. మీరు ప్లాను, మీకు వచ్చిన పీడిఎఫ్ ఎదురుగుండా పెట్టుకొని చూసుకుంటే మీకే అర్థం అవుతుంది ఎట్లా వస్తుందని. ఇది బేసిక్ గా ప్లాన్ అండి మనది. ప్లాన్ మొత్తం మీకు అందరికీ అర్థమయ్యే విధానంగా చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకు చేయాలి దీంట్లో, ఎట్లా పెరుగుద్ది ఇంత అమౌంట్, ఎట్లా పెరుగుద్ది అని మీరు ఆలోచించుకోండి. ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు ఎట్లా పెరుగుద్ది అనేది. ఒక రాజుగారు చదరంగంలో బాగా నిష్ణాతుడు, బాగా ఆడతాడు. అతన్ని ఆ రాజ్యంలో ఓడించే వాళ్ళే ఉంటారు. అతను ఏం ధ్యానం చేస్తాడంటే, రాజుగారు ఆయన ఇష్టం కదా, ఆయన దగ్గర బోల్డ్ అంత ఉంటుంది కదా, నన్ను చదరంగంలో ఎవరు ఓడిస్తే వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేస్తాడు. ఆ రాజ్యంలో ఎవరు ఓడించలేరు. పక్క రాజ్యం నుంచి ఒక పండితుడు వస్తాడు, బ్రాహ్మణుడు వచ్చి నేను ఆడతానండి, ఓడిస్తానండి అంటాడు. సరే ఆడాడు, గెలిచాడు. ఆ పండితుడు గెలిచాడు రాజుగారి మీద. గెలిచేటప్పటికి రాజుగారు నీకేం కావాలో కోరుకుంటాడు. ఆయన సింపుల్ గా, రాజుగారు నేను కోరుకున్న తర్వాత మీరు కాదనరుగా అంటాడు. ఎందుకు కాదంటానంటే నేను రాజుని, నువ్వేం కోరుకున్నా ఇస్తాను అంటాడు. అంటే ఏం లేదండి, మనం ఇప్పుడు చదరంగం ఆడాం కదా, చదరంగంలో ఎన్ని గళ్ళు ఉంటాయి అంటే 64 గళ్ళు ఉంటాయి. ఆడిన వాళ్ళకి ఎన్ని గళ్ళు ఉంటాయి అని అడుగుతామండి అంటే, మీరు ఫస్ట్ గడిలో 1 వడ్ల గింజ ఇవ్వండి, రెండో గడిలో 2 వడ్ల గింజలు ఇవ్వండి, మూడో గడిలో 4 వడ్ల గింజలు ఇవ్వండి. అట్లా 64 గళ్ళు పూర్తి చేసేసి ఆ వడ్లు ఇవ్వండి నాకు చాలు. రాజుగారు అదే ఉంది, వడ్ల గింజలు ఇవ్వటం పెద్ద లెక్క ఏముందని చెప్పి మంత్రిని ఆదేశిస్తాడు, ఇంకే ఆ వడ్ల గింజలు ఇవ్వండి అని. కానీ రాజుగారికి అది ఎన్నవుతాయో తెలియదు. ఆ వడ్ల గింజలు వేయటం బిగిన్ చేస్తారు. వేస్తే గింజలు అయిపోయి, సోళ్ళు అయిపోయి, బస్తాలు అయిపోయి, రాజుగారి ధాన్యాగారంలో ధాన్యం అంతా అయిపోయింది. మీరు కూడా ఒక పేపర్ పెన్ను తీసుకుని 64 వేయొద్దు, మీరు 30 రోజులకి వేయండి. ఫస్ట్ రోజు 2, రెండో రోజు 4, మూడో రోజు 8, అట్లా 30 రోజులకి ఎన్ని వస్తాయో మీరు పెన్ను పేపర్ తీసుకుని మీరు దాని మీద వేస్తే అది ఎంత డబ్బు అవుతుందో తెలుస్తుంది. మీకు అర్థం అవుతుంది ఇది ఎట్లా సాధ్యము అనేది. 200 రూపాయలతో 13 కోట్లు ఎట్లా సాధ్యం అనేది మీకు అర్థం అవుతుంది. అది ఇందాక చెప్పా కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక యాపిల్ పండులో 8 10 గింజలు ఉంటాయి. కానీ ఒక గింజలో ఎన్ని పళ్ళు ఉంటాయి అంటే ఎవరైనా చెప్పగలరా? ఒక గింజలో 1000 పళ్ళు ఉండొచ్చు, 10,000 పళ్ళు ఉండొచ్చు. దాని నుంచి ఎన్ని మొక్కలు వస్తాయో, ఎన్ని చెట్లు, ఎన్ని కాయలు కాస్తాయో దీన్ని బట్టి అవుతుంది. ఎవరు చెప్పలేరు. మనం ఆంధ్రదేశంలో ఉన్నాం కాబట్టి, తెలుగు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, మన తెలుగు రాష్ట్రం నుంచి ఒక 2 జీవనదులు ప్రవహిస్తున్నాయి, కృష్ణా గోదావరి. కృష్ణా గోదావరి ఈ వర్షాల సీజన్లో ఎంత నిండుగా ప్రవహిస్తే చుట్టుపక్కలంతా ముంచుకుంటా వెళ్ళిపోతాయి. అంతంత ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది? దాని మొదలు ఎక్కడంటే మహారాష్ట్రలో ఉంది. రెండింటికి మహారాష్ట్రలో గోదావరి పుట్టుక చుక్క పడుద్ది అంతే. స్టార్టింగ్ ఒక చుక్క, 2 చుక్కలు, అట్లా చుక్కలు పడుతూ ఉంటాయి. నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్ అనే ఏరియాలో పడుతున్నది. ఆ చుక్క పడేదే ఇక్కడికి వచ్చేటప్పటికి గోదావరి నది ఉధృతంగా రాజమండ్రి దగ్గర చూస్తే మనం ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటది. అది ఎంత ఇదవుతుందో అట్లా ఈ క్రౌడ్ ఫండింగ్ కూడా అంతే, అంత విధంగా పెరుగుతూ ఉంటది. ముందు అంత 200 రూపాయలేక అన్నట్టు ఉంటది. కానీ 13 కోట్లు అంటే మామూలుగా ఒక లైఫ్ టైంలో చాలా మంది సంపాదించలేనంత. కొంతమంది సంపాదించవచ్చు, ఎక్కువ మంది సంపాదించలేరు ఒక లైఫ్ టైంలో అంతా. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కోటేశ్వర్లు అవుతారు. తక్కువ
పెట్టుబడి కాదు, తక్కువ హెల్ప్తో ఇంకొకరికి సహాయం చేస్తే మనకు సహాయాలు వస్తాయి. ఆ సహాయం చేసినందువల్ల ఖచ్చితంగా కోటేశ్వర్లు అవుతారు. ఎట్లా అవుతారంటే, మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం అనుకోండి, లైన్లో నుంచునేటప్పుడు దర్శనం ఎప్పుడు అవుతుందో తెలియదు. 2 గంటలకు అవుద్దో, 4 గంటలకు అవుద్దో, 10 గంటలకు అవుద్దో, ఓ పూట పట్టుద్దో, రోజు పట్టుద్దో తెలియదు. కానీ లైన్లోకి వెళ్ళి నుంచుంటే దర్శనం ఖాయం, ఎప్పుడొకప్పుడు అవుద్ది. అట్లాగే దీంట్లో ఎంటర్ అయ్యి సీరియల్లో ఉన్నాం అనుకోండి, సీరియల్లో ఉంటే ఎప్పుడొకప్పుడు మీరు కోటేశ్వర్లు అవుతారు. ఎప్పటికైనా కోటేశ్వర్లు అయ్యే బయటకు వస్తారు, కోటేశ్వర్లు అవ్వకుండా బయటికి రారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టే. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఎంటర్ అవటం కోసం మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు ఖచ్చితంగా ఇప్పుడు మనకి ప్లాను పీడిఎఫ్ ఉంది కదా, పీడిఎఫ్ని ప్రింట్అవుట్ తీసుకుని ప్రింట్అవుట్తో చెప్పాల్సిందే తప్ప ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఏం గుర్తుండవు. ఆ ప్లాన్ ప్రింట్అవుట్ తీసి ఎదురుగుండా పెట్టుకుంటేనే తెలుస్తుంది ఇది ఏంటనేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ ప్రింట్అవుట్ తీసుకుని ఇతరులకి సహాయం చేయండి. వాళ్ళకి సహాయం చేసి మీరు సహాయం పొంది కోటేశ్వర్లు కండి. ఖచ్చితంగా మీరు కోటేశ్వర్లు అవడానికి దీంట్లో అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కళ్ళు 6గురుగా మారుతారు. 6గురు 12 మందిగా మారుతారు, 18 మందిగా మారుతారు. 3 ప్లాన్లలో 3 ఆర్లు 18 మంది అవుతారు. మీరు 18 ఐడీలు అవుతాయి మీయే. మీరు ఇంకా వేరే ఫస్ట్ పెట్టిన పెట్టుబడి ఇంకోసారి పెట్టవసరలా. ఫస్ట్ సారి 200, 300, 500 ఈ మూడిట్లోనూ ఎంటర్ అయిపోయారు అనుకోండి, మూడిట్లోనూ కలిపి 18 ఐడీలు వస్తాయి. మీయే పెరుగుతుంటాయి. మీరు స్పాన్సరింగ్ చేయవసరం లేదంటది కంపెనీ. కానీ మీరు స్పాన్సరింగ్ చేస్తే ఒక్కో రేంజ్లో ఒక్కో అమౌంట్ వస్తుంది. కాబట్టి మీ అందరికి మీరే స్పాన్సర్ చేస్తారు. స్పాన్సరింగ్ దాదాపుగా 90 లక్షలు వస్తుంది ఒక్కరిని 3 ప్లాన్లలో స్పాన్సర్ చేస్తే. 90 లక్షలు వస్తుందంటే మీరు స్పాన్సర్ చేయకుండా ఉంటారు. దీన్ని పెద్ద పెట్టుబడి కాదు కదా. 200, 300, 500, 1000 రూపాయలు. 1000 రూపాయలతో స్పాన్సర్ చేసి పెట్టారనుకోండి, మీకు 90 లక్షల రూపాయలు ఖాయం 8 లెవెల్స్ పూర్తయ్యేటప్పుడు. మీరు ఎట్లా పూర్తవుతారో మీ తర్వాత మీ కింద వాళ్ళు కూడా పూర్తవుతారు కదా. దీంట్లో రావటం ఖాయం, కోటేశ్వర్ రావటం ఖాయం, 8 లెవెల్స్ పూర్తవటం ఖాయం. అట్లా ఆ క్రౌడే దీనికి ఆక్సిజన్, స్పాన్సరింగే దీనికి ఆక్సిజన్. కానీ స్పాన్సరింగ్ కంపల్సరీ అయితే కాదు. ఇప్పుడు 100 మంది జాయిన్ అయ్యారు, ఒక 10 మంది అసలు ఏమీ స్పాన్సర్ చేయలేరు, ఒక 20 మంది ఒకళ్ళని ఇద్దరిని చేస్తారు, ఒక 30 మంది 5-6గురిని చేస్తారు. మిగతా వాళ్ళు 20 మంది ఎక్కువ చేస్తారు. ఇప్పుడు నేను జనవరిలో దీంట్లో ఎంట్రీ అయ్యాను. నేను ఒకరికి హెల్ప్ ఇచ్చి, కానీ ఇప్పటికి నేను 8 మందిని స్పాన్సర్ చేశాను. నా డౌన్ లైన్లో ఒక ఆయన, పేరు అవసరం లేదులేండి, ఒక ఆయన నీరెస్ట్ సెంచరీకి ఉన్నాడు. ఇంకో 4-5 వేస్తే సెంచరీ అయిపోద్ది. 100 మందిని స్పాన్సర్ చేశాను. అది ఏంటంటే స్పాన్సర్ చేయవసరం లేదని చెప్పాను, కానీ ఆయన ఇంట్రెస్ట్గా ఆయన స్పాన్సర్ చేస్తున్నాడు. ఏంటంటే ఆయన ఉద్దేశం, నేను హెల్ప్ చేస్తాను, నాకు హెల్ప్ వస్తుంది, వాళ్ళకు కూడా హెల్ప్ వస్తుంది, వాళ్ళు కూడా కోటేశ్వర్లు అవుతారు, వాళ్ళందరూ కోటేశ్వర్లు అవ్వాలనే ఉద్దేశంతో స్పాన్సర్ చేస్తున్నాడు. ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆదాయం వస్తుంది, హెల్ప్ వస్తుంది, కోటేశ్వర్లు అవుతారు. ఇంకొకరికి సహాయం చేస్తే వాళ్ళని బాగుపడతారన్నప్పుడు వీళ్ళు బాగుపడతారు. న్యాచురల్, అది నేచర్ సిద్ధాంతం. మనం ఆపేది కాదు. మనం ఒకరు బాగు కోరుకుంటే మన బాగు జరుగుద్ది, మనం ఒకరు చెడు కోరుకుంటే మనకే చెడు అవుతుంది. నేచర్ యొక్క రహస్యం అది. ఆ రహస్యం ద్వారా ఈ ప్లాను అట్లా డిజైన్ చేశారు. కానీ గాడ్స్ ప్లాన్ ఇది ఇంత మంచి డిజైన్. ఇప్పుడు చాలా హెల్పింగ్ ప్లాట్ఫామ్స్ అయ్యి వచ్చింది. అన్ని హెల్పింగ్ ప్లాట్ఫామ్స్ లోను మీకు ఒకరు సాయం చేస్తారు, మీరు వాళ్ళకి ఫోన్ చేసి అడగండి అంటారు. ఈ కంపెనీలో ఎవరికి ఫోన్ చేయకూడదు. అది అసలు దాంట్లోనే మన ప్లాన్ లోనే ఇచ్చారు. ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. లింక్ వస్తుంది, ఆ లింక్ ప్రకారం వాళ్ళు డబ్బులు పే చేస్తారు. వాళ్ళు డబ్బులు పే చేయకపోతే ఆ లింక్ పోతే ఇంకో లింక్ వస్తుంది మనకి. వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు. క్రౌడ్ వస్తానే ఉంటది, జరుగుతూనే ఉంటది. మనం వెంకటేశ్వర గుళ్ళో లైన్ లో ఉంచుని దర్శనం పొందే బయటకు ఎట్లా వస్తాము, దీంట్లో ఎంటర్ అయ్యామంటే కోటేశ్వరం అయ్యే బయటకు వస్తాం. అట్లాంటి మంచి ప్లాన్, మంచిది, మీరు ఉపయోగించుకోండి. మీ బాగా కావాల్సిన వాళ్ళు, మీ వెల్విషర్స్, మీ
బంధువులు, మీ స్నేహితులు కోటేశ్వర్లు కావాలంటే వాళ్ళకు కూడా చెప్పండి. మీరే కోటేశ్వర్లు అవ్వాలని కోరుకోరుగా, మీ పక్కోళ్ళు అవ్వాలని. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు స్పాన్సరింగ్ చేయొద్దన్నా కానీ ఎమ్మటే స్పౌస్ పేరు నోటు, పిల్లల పేరు నోటు, తల్లిదండ్రుల పేరు నోటు, అత్తమామల పేరు నోటు వేసేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఆటోమేటిక్ గా 4-5 స్పాన్సరింగ్లు అయిపోతున్నాయి. వద్దు అని చెప్పిన మీరు చేయకపోయినా మీకు డబ్బులు వస్తాయి అన్నా కానీ 4-5 స్పాన్సరింగ్లు ఆటోమేటిక్ అయిపోతుంది. మనం కూడా, నేను కూడా 4 వేసుకున్నాను. మా ఆవిడ పేరు ఒకటి, మా అమ్మాయి పేరు ఒకటి, మా మామగారి పేరు ఒకటి, అట్లా 4 వేసుకున్నాను. అట్లా ఎవరికి ఎంత అవకాశం ఉందో అంతవరకు వేసుకుంటున్నారు. స్పాన్సరింగ్ ఆటోమేటిక్ అవుతుంది, ఆటోమేటిక్ గా క్రౌడ్ ఫండింగ్ వస్తుంది. కాబట్టి ఇది మన ఊహకి అందనే సబ్జెక్ట్. ఇది నేచర్ ప్రిన్సిపల్, మన ఊహకు అందదు. కానీ గోదావరి నది చుక్కలు పడే గోదావరి నది త్రయంబకేశ్వరం ఇక్కడికి వచ్చేటప్పటికి, మన ఆంధ్రదేశంలోకి వచ్చేటప్పటికి ఎంత నదీ ప్రవాహం జరుగుతుందో, ఎన్ని లక్షల ఎకరాలు వ్యవసాయం జరుగుతుందో మన కళ్ళు ముందు మనం చూస్తాం. అట్లాగే ఇది 200, 300, 500తో సహాయం చేసి స్టార్ట్ అయితే లైన్ లో నుంచి ఉంటే చాలు, ప్రతి ఒక్కళ్ళు కోటేశ్వర్లు అవుతారు, డబ్బు సంపాదిస్తారు, దీన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. డేవిడ్ గారు, థ్యాంక్ యూ మహేష్ గారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్లాన్ ని అద్భుతంగా వివరించినటువంటి మహేష్ గారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. మంచి ఎగ్జాంపుల్తో ఈ యొక్క ప్లాన్ యొక్క సిస్టాన్ని న్యాచురల్ ప్రిన్సిపల్కి జోడించి చెప్పడం జరిగింది. న్యాచురల్ ప్రిన్సిపల్ మనం ఏమి విత్తుతామో ఆ పంట మనకు వస్తుంది. అదేవిధంగా ఈ ప్లాన్లో కూడా 200 ఒకరికి సహాయం చేస్తే మనకు 400 తిరిగి వస్తుంది. ఈ యొక్క విషయాన్ని చాలా వివరంగా యూనివర్సల్ లా అంటారని ప్రపంచంలో ఎక్కడ. డేవిడ్ సార్, మన విఎస్ రావు గారికి మైక్ ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ విఎస్ రావు గారు, హలో. ఎస్ సార్, లైన్ లో ఉన్నాను. ఓకే సార్, ప్రొసీడ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ప్లాన్ అంతా బాగా చెప్పారు మహేష్ గారు, థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇదంతా ఈజీయా? అంత డబ్బు కోట్లు వచ్చేస్తాయి అంటున్నారు. ఆఫ్టర్ ఆల్ వచ్చేది 200 రూపాయలే కదా, ఎలా వచ్చేస్తాయని అనుమానం చాలా మందికి ఉందండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 200 రూపీస్ ఇవ్వడం తేలిక. 200 రూపీస్ ఇవ్వడం ఈజీ అయినప్పుడు కోట్ల రూపాయలు రావడం కూడా ఈజీ అవుతుందని చిన్న సూక్ష్మమైనటువంటి సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నప్పుడు వింటున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న, మీకు 200 ఇవ్వడం ఈజీయా కాదా అంటే ఈజీ అని అంటారు. నేను అలాగనట్లా. మీకు ఉద్యోగం లేదండి, మీకు వ్యాపారం లేదండి, మీకు సంపాదన లేదండి, అయినా సరే 200 ఇవ్వడం మీకు తేలిక అంటే ఈజీ అంటారు చాలా. అంటే ఉద్యోగం లేనివాడు, సంపాదన లేనివాడు, ఏమీ లేనివాడు కూడా 200 ఇవ్వడం ఈజీ అంటే ఏమీ లేని వాడికి 200 ఇవ్వడం ఈజీ అయినప్పుడు ఎవరైనా ఇస్తారు కదా. ఓకే, మీరు రండి జాయిన్ అవ్వండి అని చెప్పినప్పుడు జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నారు చూసారా, విక్రిస్తున్నారు చూసారా, నవ్వుతున్నారు చూసారా. ఈ సిస్టమ్ చూసి 200 ఇస్తే కోట్లే, ఇలాంటివి ఎన్నో చూసాము. హెల్పింగ్ కాన్సెప్ట్లు, హెల్పింగ్ ప్లాన్లు ఎన్నో వచ్చినాయి పోయినాయి. ఇది కూడా అలాంటిదే అంటున్నారు. ఇది అలాంటిది కాదండి. ఇది అలాంటిది ఎందుకు కాదంటే, గతంలో వచ్చిన హెల్పింగ్ ప్లాన్లకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, గతంలో ఏ హెల్పింగ్ ప్లాన్లోనైనా సరే మీరు చేసిన టీం అంటే మీరు ఒక 2, 3, 4 జాయిన్ చేయడం, వాళ్ళు మళ్ళీ 3, 4 జాయిన్ చేయడం, వాళ్ళు మళ్ళీ అంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ మీరే నింపాలి. అంటే మీ టీంని మీరే తయారు చేసుకుంటేనే అక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది. ఎంతవరకు వస్తుంది అంటే, పీపుల్ చేయగలిగే లీడర్స్ ఉన్నంత వరకు వస్తుంది. వాళ్ళు తప్పబడిపోయారంటే ఆ టీం చచ్చిపోద్ది, ఆ కంపెనీ క్లోజ్ అయిపోతుంది. అలాగే జరిగినాయి అనమాట గతం. కానీ ఇక్కడేమంటుందంటే, ఈ కంపెనీ మన క్రోర్పతి క్లబ్ ఏమని చెప్తుందంటే, మీరు జాయినింగ్ చేయకండిరా బాబు అని చెప్తుంది. మీరు జాయినింగ్ చేయొద్దురా బాబు, కంపెనీ చేస్తుంది. మనకి జాయినింగ్లు ఎవరు చేస్తున్నారు ఇక్కడ? కంపెనీ చేస్తుంది. మీరు జాయినింగ్లు చేయొద్దురా బాబు అంటేనే 30 రోజుల్లో 40 రోజుల్లో మనకి ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. నేను జనవరి 28వ తారీఖున జాయిన్ అయ్యాను. నాకు ఎలైట్ 38 రోజుల్లో అయిపోయింది. అండ్ స్టాండర్డ్ 39 రోజుల్లో అయిపోయింది. ఇంకో 2-3 రోజుల్లో నాకు బేసిక్ కూడా అయిపోయింది. ఓకే, అంటే విదిన్ ఒక 47-50 రోజుల్లో మీకు ఒక ప్లాన్ ఒక లెవెల్ కంప్లీట్ అయిపోతే ఉన్నదే 8 లెవెళ్ళు. నాకు చూసారా, ఎలైట్ ప్లాను, స్టాండర్డ్ ప్లాను,
ఒకేసారి అంటే ఫిబ్రవరి 6వ తారీఖున ఎలైట్ ప్లాన్ అయిపోయింది ఫస్ట్ లెవెల్, ఫిబ్రవరి 7వ తారీఖున స్టాండర్డ్ ప్లాన్ అయిపోయింది ఫస్ట్ లెవెల్. ఓకే, అంటే సైమల్టేనియస్ గా అయిపోతున్నాయి. ఒక్క లెవెల్కి 50 రోజులు పడితే సుమారు ఒక లెవెల్కి మీరు 2 నెలలు పట్టింది అనుకోండి, 60 రోజులు పట్టింది అనుకోండి 2 లెవెల్కి, ఒక లెవెల్కి. మరి 8 లెవెల్కి ఎన్ని నెలలు పడుతుంది? ఒక కోతి ఒక అరటిపండు 1 నిమిషంలో తింటే 8 కోతులు 8 అరటిపళ్ళు ఎన్ని నిమిషాల్లో తింటాయి? 1 నిమిషంలోనే తింటాయి. ఇక్కడ కూడా అదే సూత్రం. ఒక లెవెల్కి 2 నెలలు టైం పడితే 8 లెవెల్కి 16 నెలలు టైం పడుతుంది. ఇంకా ఎక్కువ అనుకుందాం, మనం ఒక లెవెల్కి 3 నెలలు టైం పడుతున్నాం. ఒక లెవెల్కి 3 నెలలు టైం పడితే 8 3 24 నెలలు పడుతుంది అనమాట 8 లెవెల్కి. అంటే 24 నెలలు అంటే 2 సంవత్సరాలు. మీ వయసు అంతా 30, 40, 50, 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ 60 సంవత్సరాల్లో మీరు సాధించింది అంత ఎన్ని కోట్లు సంపాదించారు? మీ 30 సంవత్సరాలు ఎన్ని కోట్లు, మీ 40, 50 సంవత్సరాల వయసులో ఎన్ని కోట్లు సంపాదించి ఇంకొక 2 సంవత్సరాలు ఈ సిస్టంలో మీరు ఉంటే ఒక 2 సంవత్సరాలు మీకు వచ్చే అమౌంట్ ఎంతో తెలుసా? ఓన్లీ బేసిక్ ప్లాన్ లోనే 72. విఎస్ రావు గారు, కేఎఫ్సి 50 సంవత్సరాల తర్వాత, కేఎఫ్సి వాడికి 50 సంవత్సరాల తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చాయి. అవునండి, అవును, నన్ను ఇంటరప్ట్ చేయకండి. ఓకే, మీకు ఫస్ట్ లెవెల్లో ఓన్లీ బేసిక్ లోనే మీకు 72 కోట్లు అంటే 200 ఇచ్చిన చోట 72 కోట్లు అంటే మరి 300 ఇచ్చిన స్టాండర్డ్ లెవెల్ ఎంత వస్తుంది? స్టాండర్డ్ ప్లాన్ లో, ఎలైట్ ప్లాన్ లో ఎంత వస్తుంది? టోటల్ గా నేను రఫ్గా లెక్కేసి ఒక పర్సనల్ సిస్టమ్ లో జాయిన్ అయ్యి ఎవరిని జాయిన్ చేయకుండా ఉంటే కనుక అతనికి వచ్చేది 350 కోట్లు. 350 కోట్లు ఎంత కాలంలో లెక్కేసాం? ఇప్పుడు మనం 2 సంవత్సరాలు లెక్కేసుకున్నాం. 2 సంవత్సరాల టైం కూడా పట్టకపోవచ్చు. ఇప్పుడున్న స్పీడ్ని బట్టి, నేను చేస్తున్న స్టడీని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, జాయిన్ అయిన 100 మందిలో 90 మంది పనిచేయట్లేదు. జాయిన్ అయిన 100 మందిలో ఇప్పుడు 90 మంది పనిచేయట్లేదంటే 10 మందే చేస్తున్నారు. ఆ 10 మంది చేయడం వల్ల కూడా 40-45 రోజుల్లో ఒక లెవెల్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడున్న స్పీడ్కి. మరి రానున్న రోజుల్లో అందరికీ అవగాహన, మన జూమ్ మీటింగ్, ఇది మన టెలిగ్రామ్ మీటింగ్ ప్రతిరోజు మనం జరుపుకుంటే కనుక ఒక రోజు నలుగురు రానివ్వండి, టెలిగ్రామ్ మీటింగ్ 40 మంది 400 మంది రానివ్వండి, ఎంతమంది వచ్చినా సరే వీళ్ళందరికీ మన సబ్జెక్ట్ ఇవ్వగలిగితే కనుక, దీని గురించి అవగాహన ఇవ్వగలిగితే కనుక చాలా వేగంగా మనం క్లోజ్ అవుతుంది, తొందరగా కంప్లీట్ అవుతుంది. పైగా ఇక్కడ ఎందుకు అంత ఆదాయం వస్తుందంటే క్లోనింగ్ ఐడీలు ఉన్నాయి కాబట్టి. ఎవరు జాయిన్ అవ్వకపోయినా సరే క్లోనింగ్ ఐడి మనం ఇచ్చినటువంటి 200 క్లోనింగ్ ఐడీలకు ఇచ్చిన, 5 క్లోనింగ్ ఐడీలకు ఇచ్చిన 200, 300, 500 ఆయా ప్లాన్స్ లో అవే మనకు చాలా డబ్బులు తెచ్చిపడతాయి. ఒక సింగిల్ పర్సన్ మీరు బేసిక్ ప్లాన్ లో జాయిన్ చేస్తే ఆ సింగిల్ పర్సన్ ఇచ్చే 19 లక్షలు అని చెప్పారు కదా మహేష్ గారు, అతనే మళ్ళీ స్టాండర్డ్ ప్లాన్ లో ఇస్తాడు, అతనే మళ్ళీ మీకు ఎలైట్ ప్లాన్ లో ఇస్తాడు. అంటే ఒక పర్సన్ వస్తే అంత ఆదాయం వచ్చేటప్పుడు మరి 4గురిని 5గురిని, అది కూడా చెప్పారు ఆయన, ఎవరిను ఫ్యామిలీ మెంబర్స్ నే రెఫర్ చేసేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు, కొత్తగా జాయినింగ్ లేని చేయనక్కర్లేదు. ఇప్పుడు ఇది సక్సెస్ అవుతుంది. అక్కడ కారణం ఏంటంటే, మెయిన్ సూత్రం ఏంటంటే ఎంట్రీ ఈజీ. ఎంట్రీ అంతా 200 రూపీస్, చాలా ఈజీ. బిచ్చగాడు కూడా జాయిన్ అవ్వగలడు దీంట్లో, సిస్టమ్ అర్థమైతే కనుక, తనకు నమ్మకం కలిగితే కనుక. నమ్మకం కలగట్లేదు జనాన్ని. ఎందుకు కలగట్లేదు అంటే గతంలో అనుభవాలు. గతంలో ఈ రోడ్లో ఈ మలుపులో యాక్సిడెంట్ అయింది, ఇంకా ప్రతిసారి యాక్సిడెంట్ అవుతుంది అనేది ఒకట భయం. అక్కడికి వచ్చేసరికి అందరికీ భయపడిపోతుంది. అలాగే ఇది కూడా అలాంటిదే. ఎన్నో వచ్చినాయి పోయినాయి. ఇది అలాంటిది కాదండి. ఇది ఎలాంటిదంటే ఇండియా అంతా ఒకటే టీం అండి. ఇక్కడ ఇండియా అంతా ఒకటే టీము, ఒకటే లైను. ఎవరు ముందు నిలబడితే వాళ్ళకి ముందు అందుతుంది. ఎవరు కొంచెం లేటుగా వస్తే వాళ్ళకి లేటుగా అందటం మాత్రం పక్క. మీకు ఇన్కమ్ కోటీశ్వరుడు అవ్వటం మాత్రం పక్క. లైన్ లో లేనివాడు దురదృష్టవంతుడు, లైన్ లో ఉన్నవాడు అదృష్టవంతుడు. సో ఈ దురదృష్టానికి అదృష్టానికి మధ్యన నడిచేది అనుమానం. ఈ అనుమానమే పెనుగోతుంది. ఓకే, చాలా మంది తెలివైన వాళ్ళు, మహా జ్ఞానులు ఈ సిస్టమ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు 200 రూపీస్ తో జాయిన్ అయ్యారండి. 200 రూపీస్ తో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ జ్ఞానంతో ఆలోచించి, వాళ్ళ గత అనుభవంతో ఆలోచించి ఈ 200 రూపాయలకి 72 కోట్లు వచ్చేస్తాయని చెప్తున్నారు కదా. 72 కోట్లు వచ్చిన తర్వాత ఆ కోట్ల రూపాయల డబ్బాల్లోను, డిబ్బీల్లోను, బ్యాగుల్లోను, బ్యాంకుల్లోను, బీరువాల్లోను దాచేసుకున్న తర్వాత అప్పుడు 300 బయటకు తీసి స్టాండర్డ్ ప్లాన్ జాయిన్ అవుదాము, అప్పుడు 500 బయటకు తీసి ఎలైట్ ప్లాన్ జాయిన్ అవుదామని చాలా మంది 200తోనే ఆగిపోతున్నారు. స్టాండర్డ్ ఎలైట్ యాక్టివేట్ చేసుకోవటం లేదు, దూరదృష్టి లేక, అవగాహన లేక. అనుమానం పెనుభూతమన్నాం కదా, అదే మన అనుమానమే మనకు దురదృష్టం అనమాట. గత కాలంలో వేలు లక్షలు ఎన్నో కంపెనీల్లో పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా, ఎంతో జాగ్రత్తగా డబ్బులు పొదుపు చేస్తారు అనమాట.
డబ్బులు పోతాయని. సో అలాంటి వాళ్ళు ఏమవుతారు తెలుసా అండి, లేట్గా వస్తుంది వాళ్ళకే వస్తుంది. తర్వాత ఎప్పుడో మీరు స్టాండర్డ్ అలర్ట్ యాక్టివేట్ చేసుకున్నా మీకు పక్కా వస్తుంది. అదే తొందరగా చేసుకుంటే తొందరగా వస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు కావాలనుకుంటే సంక్రాంతి పండుగ మీకు రాదు, ఆ సీజన్ వచ్చిన ఆ టైం వచ్చిన పండుగ వస్తుంది. ఇప్పుడు కావాలంటే క్రిస్మస్ పండుగ రాదు, ఆ టైం కూడా వస్తుంది. కానీ ఇక్కడ క్రోర్పతి క్లబ్ లో మీరు ఎప్పుడు కావాలంటే డబ్బులు మీకు అప్పుడు వస్తాయి. ఇప్పుడు మీరు తొందరగా జాయిన్ అయ్యి క్యాల్కులేట్ చేసి టీం వర్క్ కూడా చేసినట్టు ఉన్నారనుకో. టీం వర్క్ అంటే ఏంటి, రిఫరెన్స్. ఎన్ని రిఫరెన్స్ మీరు అంత ఫాస్ట్ గా అందరూ ఇస్తా ఉంటే అన్ని రిఫరెన్స్ జనరల్ ఇప్పుడు మహేష్ గారు చెప్పారు, ఆయన కుటుంబంలో 4 ఐడీలు వేస్తున్నారు. ఆయన ఎవరిని నలుగురు చేసినట్టే కదా. మరి ఆ కుటుంబంలో జాయిన్ అయిన నలుగురు భార్య బిడ్డలు వాళ్ళు ఎవరైనా జాయిన్ చేస్తారా? అక్కడ మనకు స్లో, అక్కడ స్లో ప్రతి ఐడికి ఒక 5, 6, 10, 15 రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, మనకి 30 రోజులు 40 రోజులు పట్టదు లెవెల్ కంప్లీట్ చేయడం. చాలా వేగంగా అవుతుంది. ఆ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడం మన వల్ల కాదు, మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇట్స్ నాట్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్. ఈ క్రోర్పతి క్లబ్ అనేది ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్. ఇంకోటి చాలా మంది అడిగే చట్టబద్ధత ఉంది. అది 100% చట్టబద్ధం. 100 కాదు, 200 కాదు, 500 కాదు, 1000% చట్టబద్ధత ఉంది. ఎందుకనంటే క్రౌడ్ ఫండింగ్ అనేది ప్రపంచ దేశాల్లో చట్టబద్ధం. క్రౌడ్ ఫండింగ్ ఏ రోజైతే ఆగిపోతుందో ప్రపంచ దేశాలన్నీ స్తంభించిపోతాయండి. అంటే క్రౌడ్ ఫండింగ్ ద్వారా, అంటే ఉచితంగా సహాయం చేయడం ద్వారా ట్రస్టులు, సొసైటీలు, అసోసియేషన్లు, సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు, దేవుడి సంఘాలు, అన్ని రకాల సంఘాలు నడుస్తుంది. దేవాలయాల్లో డబ్బులు ఇస్తున్నారు జనం, అంటే దేవుడికి భక్తి భావంతో ఇస్తున్నారు, అది కూడా క్రౌడ్ ఫండింగ్. రాజకీయ పార్టీ మీద అభిమానంతో ఇస్తున్నారు, అది కూడా క్రౌడ్ ఫండింగ్. ఒక ట్రస్ట్ కి, అనాథాశ్రమానికి, ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఇస్తున్నారంటే అక్కడ కూడా దయతోనో జాలితోనో ఏదో ఇష్టం ఒక ఇస్తున్నారు వాళ్ళు సిస్టమ్స్ నడవడానికి. ఇవన్నీ ఆగిపోయి అనుకోండి, దేశం స్తంభించిపోతుంది. ఒక రైళ్లు బంద్ అయిపోతానో, బస్సులు బంద్ అయిపోతానో లోకం, ప్రపంచం స్తంభించిపోదండి. ఈ క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ ఆయా రూపంలో మనకు తెలియకుండానే మనకు. కాకపోతే ఇప్పుడు మనం కట్టేటువంటి గవర్నమెంట్ చెల్లించేటువంటి డబ్బును చూసారా, అందరి దగ్గర తీసుకుని గవర్నమెంట్ కొందరికి సంక్షేమం పేరుతో కొందరికి మాత్రమే ఇస్తుంది. అది కూడా కొంచెమే, సంవత్సరానికి 5,000, 10,000, 15,000 అంతకంటే ఎక్కువ ఇస్తుంది గవర్నమెంట్. ఓకే, సంవత్సరానికి 15,000 ఇస్తే కుటుంబం బాగుపడిపోద్దండి? లేదు కదా. సో ఇక్కడ అందరి దగ్గర తీసుకుని కొందరికి ఇచ్చి ఏ దేశాన్ని బాగు చేస్తాం మనం? చేయలేం. ఇక్కడ అందరూ ఇస్తున్నారు, ఇక్కడ సిస్టంలోకి వచ్చిన వాళ్ళు అందరూ ఇస్తున్నారు, అందరూ తీసుకుంటున్నారు. ఇప్పుడు 200 ఇచ్చి సిస్టంలో నిలబడి ఎవరికి చెప్పకుండా మొత్తం అన్ని సీల్ చేసేసుకుని మౌనంగా ఉండి ఎవరిని జాయిన్ చేయకుండా ఉన్నటువంటి వ్యక్తికి 72 కోట్లు వస్తున్నాయంటే ఏ వ్యక్తి నష్టపోతే ఇతనికి 72 కోట్లు వచ్చినాయి? ఇక్కడ 200 ఇచ్చిన వాళ్ళు, అంటే మీరు మీ సొంత డబ్బులు, మీ సొంత బీరువాలో బ్యాంక్ లోన్స్ తీసి ఇచ్చిన డబ్బులు ఎంత అంటే 200 మాత్రమే. ఆ తర్వాత ఉచితంగా వచ్చిందే. మీరు ఒకసారి ఆ సిస్టమ్ని అర్థం చేసుకోండి, ఆ టేబుల్ తెలుసుకున్న వాళ్ళందరూ తెలుస్తుంది. అప్గ్రేడ్ అమౌంట్ ఉంది కదా, మొదట మీకు ఇద్దరు ఇస్తారు 200. ఆ 200 400 అవుతుంది. ఆ 400 ఎవరికో ఇచ్చేస్తారు మీరు. ఉచితంగా వచ్చింది ఉచితంగా ఇచ్చేది. తర్వాత 1600 వస్తుంది, దాంట్లో 1000 రూపాయలు ఇస్తారు. ఉచితంగా వచ్చిన దాంట్లో 1000 రూపాయలు ఇస్తారు. తర్వాత మీకు 8000 వస్తుంది, తర్వాత 4000 ఇస్తారు. అంటే ఉచితంగా వచ్చిన డబ్బుల్లో నుంచే మనం ఇచ్చినప్పుడు మన లాస్ ఎక్కడుంది? సో ప్రతి ఒక్కరికి ఉచితంగా వస్తుంది, ఉచితంగా ఇస్తున్నాము, ఉచితంగా వస్తుంది. కంపెనీ పెట్టినటువంటి సూపర్ స్టెప్ ఏంటంటే 8 లెవెల్స్ తో సబ్జెక్ట్ క్లోజ్ చేసేది. 8 లెవెల్స్ లో మీకు బేసిక్ ప్లాన్ క్లోజ్ అయిపోతుంది. 8 లెవెల్స్ లో మీకు స్టాండర్డ్ ప్లాన్, ఎలైట్ ప్లాన్ క్లోజ్ అయిపోతుంది. ఇదే ప్లాన్ 8 కాదు 80 లెవెల్స్ జీవితకాలం ఇస్తామంటే కనుక ఆ పైన ఉన్నవాడికి అందుతాయి తప్ప కింద ఉన్నవాడికి డబ్బులు రావు. సో అందువలన మన తర్వాత, అంటే ఇంకొక సంవత్సరం తర్వాత, ఇంకొక 2 ఏళ్ళ తర్వాత, ఇంకొక 3 ఏళ్ళ తర్వాత ఈ సిస్టంలో ఎవడో జాయిన్ అయినా ఇప్పుడు ఇన్కమ్ వస్తుంది. సేమ్ ఆదాయం. ఈ దేశంలో డబ్బు దేశంలోనే ఉంటుంది. ఈ డబ్బు సంపాదించడానికి జనం ఈ దిక్కుమాలిన డబ్బు అంటారండి. డబ్బుని చాలా మంది దిక్కుమాలిన డబ్బుదేముంది అంటారు. ఈ దిక్కుమాలిన డబ్బులే జనాల్ని దిక్కులు చూపిస్తుంది అనమాట. ఒకే దిక్కులు పరిగెత్తిస్తుంది. ఎక్కడికి? ఆ ప్రపంచ దేశాల్లో సొంత దేశాన్ని విడిచిపెట్టేసేసి, తల్లిదండ్రులను విడిచిపెట్టేసేసి, భార్య బిడ్డలను విడిచిపెట్టేసి డబ్బులు సంపాదించడానికి పరిగెడుతున్నారు జనం. ఆ డబ్బులు, అంతకంటే ఎక్కువ డబ్బులు మన ఇండియాలోనే మనం ఉంటూ మన దేశాన్ని మనం సంరక్షించుకోవడానికి, మన దేశాన్ని మనం బాగు చేసుకోవడానికి, మన వాళ్ళని మనం బాగు చేసుకోవడానికి అద్భుతమైన సిస్టమ్. చాలా షార్ట్ పీరియడ్ లోనే మనకి ఎక్కువ ఆదాయం రావడానికి ఎవరూ నష్టపోకుండా ఉండాలి.
ఏ కంపెనీలో అయినా సరే మీరు పెట్టే పెట్టుబడి మీరు లెక్కేసుకోండి కావాలంటే, కంపెనీలు బాగుపడతాయి, ఆ టాప్ లీడర్లు బాగుపడతారు. కానీ ఇక్కడ ఈ సిస్టంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ముందు మనల్ని బాగు చేసిన తర్వాత కంపెనీ కూడా చూసారా, ఎక్కడ కూడా సర్వీస్ ఛార్జెస్ అనేది మనం లేకపోతే పేమెంట్ అనేది కంపెనీకి మనం ఇవ్వట్లా. స్టార్టింగ్ లో కానీ కంపెనీ మన జేబు నుండి డబ్బులు నింపిన తర్వాత మనకి 4 లెవెల్ 64,000 వచ్చిన తర్వాత కంపెనీ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటుంది మన దగ్గర. సర్వీస్ ఛార్జ్ కంపెనీ తీసుకోవాలి కంపల్సరీగా. కంపెనీ ఎంత సర్వీస్ ఛార్జ్, ఇంకో విషయం కొంచెం గమనించేది ఏంటంటే, మీరు ఎక్కడ చూడండి స్పాన్సర్ హెల్ప్ కాలమును కంపెనీ సర్వీస్ ఛార్జ్ కాలం పక్క పక్కనే ఉంటాయి చూడండి. మన స్పాన్సర్ హెల్ప్ కి అంటే మనల్ని జాయిన్ చేసి